అందరికీ నమస్కారం. ఈరోజు రాజధాని కడుతున్న పద్ధతి చూస్తుంటే ఇది ఆంధ్రప్రదేశ్కి రాజధాని కడుతున్నట్లేదు, సింగపూర్ కోసం రాజధాని కడుతున్నట్టు అనిపిస్తుంది. మన ప్రజల కోసం నిర్మించే రాజధాని అయితే మన బాగు కోరుకునే ప్రభుత్వమే ఉంటే ఈరోజు మనకి ఉపయోగపడే విధంగా క్లాజులు ఉంటాయి, కానీ ఇలా సింగపూర్ వాడికి ఉపయోగపడే క్లాజులు ఉంటాయని నేను ప్రశ్నిస్తున్నా. నిజంగా కళ్ళు చెదిరే ఒప్పందాలు ఈ స్విస్ ఛాలెంజ్లో. పెత్తనమంతా వాళ్ళదే, నష్టం వస్తే మాత్రం ఏపీదే బాధ్యత అంట. ఎలా నష్టపోయినా ఏపీనే పరిహారం. అవి తుఫాన్లు వచ్చినా ఏమొచ్చినా, ఏ నష్టం, భూకంపం వచ్చినా, ఏది జరిగినా కూడా ఏపీనే పరిహారం చెల్లించాలంట. దివాలా తీస్తే 90% సింగపూర్కే వెనక్కి ఇవ్వాలంట. ప్రభుత్వం కనుక తప్పుకుంటే 150% చెల్లించాలంట. విపత్తులు వస్తే 100% నష్టం భరించాలంట. నిలిపివేస్తే 110% పెట్టుబడి చెల్లించాలంట. 16% వడ్డీతో 150% అదనంగా ఇవ్వాలంట. సమయానికి భూమి ఇవ్వకపోయినా అది ఏపీదే తప్పంట. సో ఇవన్నీ చూస్తుంటే కేవలం తన బినామీల పేరుతో సింగపూర్ కంపెనీలకి ఈ రాజధాని నిర్మాణ కార్యక్రమం ఇచ్చి తద్వారా మొత్తం రాష్ట్రాన్ని దోచుకునే కార్యక్రమం చేయడానికి చంద్రబాబు నాయుడు స్కెచ్ చేశాడనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే అమరావతిలో మొత్తం చుట్టుపక్కల ఉన్న భూములంతా తన బినామీలతో కొనించి ఆ తర్వాత సరిహద్దులు ప్రకటించి ఇప్పుడు ఆ లోపల ఉన్న భూమిని కూడా ఏ విధంగా కొట్టేయాలన్న ప్రయత్నంతో ఈ సింగపూర్ని తెరపైకి తీసుకొచ్చారో మనం చూసాం. ఒక కేంద్రం దగ్గరికి వెళ్ళి మనం విభజన చట్టంలో మనకు రావాల్సిన వాటికి అడిగేటప్పుడే మా రాష్ట్రం చాలా నష్టంలో ఉంది, విభజన చట్టంలో ఉన్నదానికన్నా ఇంకా ఎక్కువగా ఇస్తే కానీ మేము బాగుపడం, మా రాష్ట్రం బాగుపడదు, మా ప్రజలు బాగుపడరని మనం కేంద్రంతో పోరాడతాం. అలాగే పక్క రాష్ట్రాలతో నీళ్ళ గురించి, వాటాల గురించి మాట్లాడేటప్పుడు కొన్ని నీళ్ళు ఎక్కువ ఇవ్వమని వాళ్ళతో మనం వాదిస్తాం. అలాంటిది ఎక్కడో ఉన్న సింగపూర్ వాడిని తీసుకొచ్చి మన రైతుల, మన ప్రజల బాగోగుల గురించో, మనకొచ్చే లాభం గురించో, ఏం జరిగినా మనకి నష్టం జరగకుండా చూడాల్సిన ఒక ముఖ్యమంత్రి ఈరోజు సింగపూర్ సైడ్ నించొని వాళ్ళకి లబ్ధి చేకూరే విధంగా ఒప్పందాలు ఈరోజు రెడీ చేశాడు అంటే ఆయన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి, సింగపూర్కి ముఖ్యమంత్రి అని నేను అడుగుతున్నాను. ఈరోజు మన రాష్ట్రానికి ఒక వెన్నుపాటుదారుడి వల్ల నష్టం వస్తే అతన్ని ప్రభుత్వం క్షమిస్తుందా? లేదు, అతన్ని శిక్షిస్తుంది. కానీ ఈరోజు వెన్నుపోటుదారుడి కన్నా ఘోరంగా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజల్ని 25 సంవత్సరాల పాటు రాబోయే కాలంలో పుట్టబోయే బిడ్డల మీద కూడా వాళ్ళ ఆస్తుల్ని కూడా దోచేసుకునే విధంగా ఇలాంటి స్విస్ ఛాలెంజ్ ఒకటి తీసుకొచ్చి సింగపూర్ కంపెనీకి కట్టబెడుతుంటే చూస్తూ ఎలా ఊరుకోమంటారో మీ అందరూ కూడా చెప్పాలి. ఎందుకంటే గతంలో బ్రిటిష్ వాడు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో భారతదేశంలోకి అడుగుపెట్టాడు. అప్పుడే కనుక మనం ఆపి ఉంటే 190 ఏళ్ళు వాళ్ళు మనని పరిపాలించేవాళ్ళు కాదు. అంతకు మించిన సింగపూర్ కంపెనీని ఇప్పుడు తీసుకొని వస్తున్నాడు. తెల్ల దొరల పాలన మనం తరిమి కొడితే అదే తెల్ల దొరల చేతిలో ఈరోజు మన భవిష్యత్తును పెడుతున్న చంద్రబాబు నాయుడు ఈ దేశానికి ద్రోహం చేస్తున్నాడా లేదా అని ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు మన భూమి, మన రైతులు ఇచ్చిన భూమిని సింగపూర్ వాడికి ఇచ్చి ఈరోజు ఒక ప్లాట్ కావాలన్నా, అక్కడ ఏదైనా బిజినెస్ చేసుకోవడానికి ఒక చిన్న స్థలం కావాలన్నా కూడా సింగపూర్ వాడికి అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే ఇంతకన్నా అవమానకరమైన విషయం ఏంటో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించండి. ఈరోజు పెద్ద బాబు చంద్రబాబు, చిన్నబాబు లోకేష్ బాబు బిట్టుకో బినామీతో పేరుకో నాయకుడిని తీసుకొచ్చి అక్కడక్కడ పెట్టి ఏ విధంగా సదావర్తి భూముల నుంచి ఈరోజు రాజధాని భూముల నుంచి ఏ విధంగా దోచుకుంటున్నారో మనం చూస్తున్నాం. నిజంగా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అమరేశ్వరి భూములు కూడా వీళ్ళు దోచుకున్న విధానం మీరందరూ కళ్ళారా చూశారు. భగవంతుడంటేనే భయం లేని చంద్రబాబు నాయుడు ప్రజల్ని ఏం గౌరవిస్తాడు, తెలుగు నేలని ఏం గౌరవిస్తాడో మనం అందరూ కూడా ఆలోచించాలి. నిజంగా మనం అందరం మా దేశం, నా భూమి, ఇదంతా కూడా మట్టి, దీన్నే మనం ప్రేమిస్తున్నాం. అలాంటిది తెలుగుదేశం పార్టీ అని ఒకటి పెట్టి
ఎన్టీఆర్ గారు తెలుగువాడి గౌరవాన్ని ఢిల్లీలో పెంచాలన్న ప్రయత్నం చేస్తుంటే ఈ చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో తెలుగువాడి గౌరవాన్ని తాకట్టు పెట్టే విధంగా ఈరోజు ఇది తెలుగుదేశం పార్టీ కాదు, తెలుగు దొంగల పార్టీ లాగా మన రాష్ట్రాన్ని వాళ్ళకి అమ్మేస్తున్నది నిజం కాదా అని నేను అడుగుతున్నాను. నిజంగా ఎంత దురదృష్టకరమైన విషయం అంటే, నిజంగా వాళ్ళు ఏ తప్పు చేయనప్పుడు స్విస్ ఛాలెంజ్ విధానమే ఎందుకు, గ్లోబల్ టెండర్స్ పిలవచ్చు కదా. అంటే స్విస్ ఛాలెంజ్ విధానం అంటే మీకు కావాల్సిన వాళ్ళకి నామినేషన్ పద్ధతితో అప్పగించడమే కదా. ఈరోజు రాజధాని నిర్మాణంలో సింగపూర్ కన్సార్షియం 58% ఎలా నిర్ణయిస్తారు? వాడు పెట్టే ముష్టి 350 కోట్లు అంతే. భూమి మనది. ఈరోజు గవర్నమెంట్ 5,000 కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు, నీరు, కరెంటు అన్నీ ఇస్తే వాడు అమ్ముకుంటాడంట. ఆ లాభంలో వాడికి 58% వాడికి ఒప్పందం చేస్తారు. ఇది ఎక్కడైనా భారతదేశ చరిత్రలో జరిగిందని నేను అడుగుతున్నాను. ఆంధ్రప్రదేశ్ నిజంగా ఈరోజు ఈ రాజధాని పేరుతో అమరావతి కడుతున్నారా లేదా అమరావతిలో ఒక బాంబును పెట్టి మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుని పేల్చబోతున్నాడా అనేది ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే మనకి సుప్రీంకోర్టే ఈ స్విస్ ఛాలెంజ్ విధానాన్ని వ్యతిరేకించిన సంగతి మీ అందరికీ తెలుసు. ఇది దుర్మార్గం అని చెప్పిన విషయం కూడా మన అందరికీ తెలుసు. కేంద్ర ప్రభుత్వం నియమించిన విజయ్ కేల్కరీ కమిటీ 2015 నవంబర్ నివేదికలోనే స్విస్ ఛాలెంజ్ విధానం వద్దు అని క్లియర్ కట్గా చెప్పింది. కాబట్టి దీన్ని అడ్డుకునేందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ అన్ని విధాలుగా అన్ని వేదికలను కూడా ఉపయోగించుకొని ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర భవిష్యత్తుని, ఈ ప్రజల భవిష్యత్తుని కాపాడటం కోసం మరి మోడీ గారి దగ్గరికి కూడా వెళ్ళి వారు ఏదైతే వేసిన కమిటీ నిర్ణయించిందో అది దుర్మార్గం అన్న విధానాన్ని చంద్రబాబు నాయుడు చేస్తున్న దాన్ని మీరు కనుక ప్రోత్సహిస్తే తెలుగు ప్రజలు క్షమించరన్న విషయాన్ని కూడా వాళ్ళకి తెలియజేస్తాం. ఎందుకంటే రాష్ట్రాన్ని విడదీయటం వల్ల సోనియా చేసిన తప్పుకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సోనియాని ఎలా అసహించుకొని దూరం పెట్టారో, రేపు చంద్రబాబు నాయుడు చేసే ఈ దేశ ద్రోహానికి కనుక మీరు మద్దతిస్తే మిమ్మల్ని కూడా ప్రజలు క్షమించరన్న విషయాన్ని ఆయనకు తెలియజేస్తాం. అండ్ బీజేపీ నాయకులందరికీ కూడా తెలియజేసుకునేది ఒకటే, మీ మోడీ గారు మేక్ ఇన్ ఇండియా అని చెప్పి ఆయన నినాదం చేస్తుంటే, టేక్ ఇన్ ఇండియా అని చంద్రబాబు నాయుడు ఏపీని అమ్మేస్తుంటే, ఏపీలో ఉన్న బీజేపీ నాయకులు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నాను. ఖచ్చితంగా మీరందరూ బయటికి రావాలి. ఇది పాలిటిక్స్ కాదు, ఇది ప్రజల భవిష్యత్తు, పుట్టబోయే బిడ్డల భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు. సో దీన్ని అప్పనంగా చంద్రబాబు నాయుడు గారు తన కోసమో తన కుటుంబం కోసమో అన్యాయం చేయాలంటే మాత్రం ఊరుకోమని మీరు కూడా కలిసికట్టుగా రావాలని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన నెక్స్ట్ అధికారంలోకి రానని ఆయనే క్లియర్గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్లు కనుక ఈ స్విస్ ఛాలెంజ్ పద్ధతిని క్యాన్సిల్ చేస్తే కూడా మరి ఆ కంపెనీలకి లాభం చేకూరించే విధంగా ఈయన క్లాజెస్ పెట్టాడు అంటే ఆయన రాడు అన్న సంగతి చంద్రబాబు నాయుడుకి తెలుసు, అలాగే సింగపూర్ కంపెనీలకి తెలుసు. కాబట్టే ఈరోజు ఇలాంటి ఒక విధానాన్ని తీసుకొని రాబోయే కాలంలో వాళ్ళిద్దరూ నష్టపోకుండా ఏపీ ప్రజల దగ్గర పిండి ఖజానాన్ని నింపిన డబ్బుని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారనేది అందరికీ కూడా అర్థమవుతున్న విషయం. ఎందుకంటే ఈరోజు రైతులకి నష్టం జరిగితే వాళ్ళకి 10%, 10%, 10 రెట్లు ఎక్కువ, 10% కాదు 10 రెట్లు వాళ్ళకి నష్టపరిహారాన్ని చెల్లిస్తాము అంటే దానికి మేము రెడీ. అంతేగాని ఎవడో సింగపూర్ కంపెనీకి 10 రెట్లు వాళ్ళకి చేస్తాము అంటే మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు. నిజంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న క్యాబినెట్లో మంత్రులు మరి స్పృహ ఉండే ఇలాంటి వాటికి ఆమోదం తెలిపారని నేను అడుగుతున్నాను. ఎంత చేతగాని దద్దమ్మలు ఈ క్యాబినెట్లో ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రతి దానికి గంగిరెద్దుల్లాగా తల ఊపుతూ తమ ప్రజల్ని తామే మోసం చేస్తున్నామన్న విషయాన్ని కూడా వాళ్ళు మరిచి ఈరోజు ప్రవర్తించడం చాలా దారుణం. ఖచ్చితంగా ఈ స్విస్ ఛాలెంజ్ పద్ధతిని కేంద్రం అడ్డగిస్తుందని, అడ్డగించే వరకు మా పోరాటం ఆపమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే కేంద్రానికి ఉండే అధికారాలు కేంద్రానికి ఉంటాయి, రాష్ట్రానికి ఉండే అధికారాలు రాష్ట్రానికి ఉంటాయి, మరి ఇద్దరికీ కలిపి ఉండే ఉమ్మడి అధికారాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి కేవలం చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో
నిర్ణయించేస్తే రాష్ట్రానికి ద్రోహం జరిగే విధంగా, దేశానికి ద్రోహం జరిగే విధంగా ఆయన కనుక నిర్ణయాలు తీసుకుంటే మరి మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం ఊరికే ఉంటుందని మేము అనుకోవట్లేదు. ఖచ్చితంగా ఈ రాష్ట్రాల భవిష్యత్తు కోసం జగన్ గారి నాయకత్వంలో మళ్ళీ ఢిల్లీకి వెళ్తాం. గతంలో ఎలా అయితే మరి ఆయన చేసిన అవినీతి కార్యక్రమాలతో మరి 1,00,000కు పైగా కోట్ల డబ్బులను దోచుకున్న విధానాన్ని కూడా ఒక బుక్గా వేసి చూపించామో, మరి ఇది అంతకన్నా ముఖ్యమైనది. రాష్ట్ర ప్రజల రాజధాని విషయం, రైతుల జీవితాలు భవిష్యత్తు ఉన్న విషయం కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి దీని మీద పోరాటం చేస్తామని తెలియజేసుకుంటున్నాం. మీకే నాకన్నా బాగా తెలుసు. ఛానల్స్ని కూడా తమ కంట్రోల్లో పెట్టుకొని తాము చేసే అరాచకాలని, అవినీతిని ప్రశ్నించే వాళ్ళ మీద ఏ విధంగా ఎన్టీవీ ఛానల్ కానీ, సాక్షి ఛానల్ని కానీ నిలిపేస్తారో మనం చూసాం. వాళ్ళ మీద దాడులు చేశారో మనం చూసాం. అంటే వాళ్ళకి అనుగుణంగా ఉంటే ఓకే, వాళ్ళు చేసిన తప్పులు ఎత్తి చూపిస్తే పెదబాబు చంద్రబాబు నాయుడు నుంచి చిన్నబాబు దేవినేని ఉమా వరకు అందరూ కూడా ఎలా విరుచుకుపడుతున్నారో మనం చూస్తున్నాం. తప్పుడు కేసులు ఎలా పెడుతున్నారో చూస్తున్నాం. కాబట్టి రాజధానిలో రైతులు వ్యతిరేకిస్తున్నారా లేదా అన్న విషయం మరి గతంలో కూడా మనం చూసాం. ఏ విధంగా వ్యతిరేకిస్తే వాళ్ళని ఎన్ని కేసులు పెట్టి, ఎన్ని ఇబ్బందులు పెట్టి, వాళ్ళ పొలాలు తగలబెట్టి వాళ్ళందరికీ అన్యాయం చేశారో మనం అందరం చూసాం. ఈరోజు ఆ ప్రాంతానికి వెళ్ళి తిరిగి వచ్చిన ఒక ఎమ్మెల్యేగా నేను చెప్పగలను, నిజంగా మీకు ధైర్యం ఉంటే ఆ ప్రాంతంలో వెళ్ళి తిరిగి చూడండి, రైతులు వ్యతిరేకిస్తున్నారా లేదా అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు భూములు ఇచ్చిన రైతులకి 1,200 గజాలు ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు. అదే ఎవడో సింగపూర్ వాడు, సంబంధం లేనివాడికి 1,691 మరి ఎకరాలు వాళ్ళకి హ్యాపీగా ఇచ్చేసి ఈరోజు వీళ్ళ బినామీ కంపెనీల్లో ఉన్న హోటళ్ళన్నీ సింగపూర్ హోటల్లో ఏ విధంగా మూటలతో నిండిపోయాయో వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. రాజధాని నిర్మాణం పేరుతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును దోచుకుంటున్న చంద్రబాబు నాయుడు ఈ స్కెచ్ను ఆపుతున్నాం. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా వాళ్ళందరూ కుమ్మక్కై చేస్తున్నారా లేకపోతే బుర్రలేక చేస్తున్నారా అనేది వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం, క్యాబినెట్లో ఉండే మంత్రులు. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు, ఇది మనొక్కరి విషయం కాదు. ఈరోజు వాళ్ళు కడుతున్న ఆ రాజధాని ఆంధ్రప్రదేశ్ కోసం కడుతున్నట్టు కనిపించలేదు, ఈ సింగపూర్ వాడికి లాభం చేకూర్చడానికి కడుతున్నట్టే ఉంది. గతంలో కూడా చెప్పాం, విభజన చట్టంలో క్లియర్ కట్గా కేంద్రం రాజధాని కట్టాలని ఉంటే కేంద్రాన్ని సంప్రదించకుండా ఎందుకు వీళ్ళు ఈ విధంగా అడ్డదారిలోకి వెళ్తున్నారు? రెండోది, గ్లోబల్ టెండర్స్ పిలిస్తే మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి దాంట్లో పాల్గొంటాయి. మరి పారదర్శకంగా ఉంటే మంచి రాజధాని వస్తుంది కదా, ఎందుకు ఈ విధంగా చేయాల్సి వస్తుంది అనేది చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వాళ్ళు వ్యతిరేకించకపోతే వాళ్ళు కూడా ఆ కోవలోకే చెందుతారు. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఎన్ని అరాచకాలు జరిగినా కూడా ఎవరు కూడా తెలుగుదేశం పార్టీని ప్రశ్నించే పరిస్థితిలో లేకుండా వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తూ అరాచకాలకి గురి చేస్తున్నారు. అదే అడుగుతున్నాను. ప్రభుత్వం 5,000 కోట్లు ఖర్చు పెట్టి, మీకు క్లియర్గా ఇస్తాను, 5,000 కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తోంది సర్కారు. సింగపూర్ కంపెనీ పెట్టేది 350 కోట్లు. అలాంటి కంపెనీకి 58% ఇవ్వాల్సిన అవసరం ఏముంది? వాడి ఇన్వెస్ట్మెంట్ ఏంటి? భూమి వాడదా, దేశం వాడదా, కష్టం వాడదా? దేనికోసం 58% ఇస్తున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది కదా. అండ్ ఏ విపత్తులు జరిగినా, భూకంపం వచ్చినా, సునామీ వచ్చినా, ఏమొచ్చినా కూడా నష్టపరిహారం ఏపీనే చెల్లించాలి అంటే ఇది ఏపీ ప్రజల మంచి కోరే ప్రభుత్వమా, సింగపూర్ మంచి కోరే ప్రభుత్వమా? భారతదేశంలో ఎక్కడా లేదండి, ఈ విధంగా లేదు. అండ్ ఎంత సిగ్గుచేటంటే ఇక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళకి కనుక ఇస్తే మురికి వాడల కన్నా హీనంగా కడతారని చంద్రబాబు నాయుడు అంటే మీరందరూ ఎలా సైలెంట్గా ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. ఈరోజు 7 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు కట్టిన ఘనత మన వాళ్ళకు ఉంది. దీంట్లో మన వాళ్ళకి నైపుణ్యం లేదని చెప్పడానికి లేదు. ప్రతి ఒక్క రంగంలో నైపుణ్యత ఎంత ఉందో మనం చూస్తున్నాం. నాసాలో 50% ఇండియన్స్ ఉన్నారంటే మన గొప్పదనం ఏంటో మనకు తెలుసు.
అలాంటిది మన వాళ్ళని పెట్టుకోకుండా బయట వాడిని పెట్టుకొని దోచుకోవటమే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళతో కడితే మురికి వాడలు కట్టగలరు కానీ రాజధాని కట్టగలరా అంటే ఈ భారతదేశంలో ఎక్కడ రాజధానిలు ఇండియాలో తయారైన వాళ్ళు కట్టలేదా? అంటే ఇక్కడ చదువుతున్న ఐఐటి స్టూడెంట్లు కానీ ఇంజనీరింగ్ స్టూడెంట్లు కానీ చేతగాని దద్దమ్మలు అనుకుంటున్నారా? అంటే నీ కొడుకు దద్దమ్మ కాబట్టి ఇక్కడ చదువుతున్న స్టూడెంట్లు అందరూ దద్దమ్మ అనుకుంటే ఎలాగా? నీ కొడుకు ఫారెన్లో చదివి కూడా ఈ రాష్ట్రానికి ఉపయోగం లేదు, ఈ రాష్ట్ర ప్రజలకి ఉపయోగం లేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో చదివిన గొప్ప గొప్ప స్టూడెంట్స్ అందరూ కూడా పనికిరారని నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు? అందరు నీ కొడుకులాగే చేతగాని వాళ్ళని చేతగాని దద్దమ్మలని నువ్వు ఎలా అనుకుంటావు? అందుకే చెప్తున్నాను కదా, గ్లోబల్ టెండర్స్ పిలిచి పారదర్శకంగా చేయాలి. గతంలో 9 ఏళ్లలో ఉన్నప్పుడు ప్రభుత్వ రంగాల్ని నిజాం షుగర్స్ లాంటి వాటిని ఇదే పద్ధతిలో స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో ఎలా దోచేశారు అనేది అందరూ చూశారు. ఆ భయంతోనే ఈరోజు రాజధానిని కూడా అలా చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఒప్పందం చేసుకున్న ఒప్పందాలు ఏవి కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడే విధంగా లేవు కాబట్టి మాకు ఈ భయం అంతా. ఎందుకంటే బాలకృష్ణ గారిది ఒక సినిమా సింహాలో ఒక డైలాగ్ ఉంది, మీ అందరికీ గుర్తుంటుంది, నో పోలీస్ అని. సో అదే గుర్తొస్తుంది చంద్రబాబు నాయుడు గారి విషయంలో. మన రాష్ట్రంలో చూస్తే గోదావరి పుష్కరాల్లో 29 మందిని చంపేస్తే ఆయన తన పబ్లిసిటీ పిచ్చితో నో పోలీస్. రిషితేశ్వరిని ర్యాగింగ్ చేసి చంపేస్తే నో పోలీస్. విజయవాడలో కాల్మనీ సెక్స్ ర్యాకెట్లో 100 మంది మహిళల్ని వ్యభిచారంలోకి దించేస్తే నో పోలీస్. దాంట్లో తన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏ విధంగా రెచ్చిపోయారని తెలిసినా కూడా నో పోలీస్. చింతమనేని వనజాక్షిని ఓపెన్గా అందరూ చూసేలా కొట్టినా నో పోలీస్. సో ఏది చేసినా నన్ను ఎవడు అడగలేడు అన్న విధంగా ఆయన ముందుకెళ్తున్నాడు. ఖచ్చితంగా అన్నిటి మీద ఎలా పోరాడామో వాటికి 100 పోరాడతాం. ఎందుకంటే ఈయన పెట్టిన క్లాస్ చూశారు కదా, 25 ఏళ్ళు రాజధాని కట్టడానికి అభివృద్ధి చేయడానికి అన్నాడు. అంటే పుట్టబోయే బిడ్డ ఆస్తిపాస్తులతో కూడా ఎలా దోచేయాలన్న కార్యక్రమం కాబట్టి వాళ్ళందరినీ దృష్టి పెట్టుకొని వాళ్ళందరి కోసం వైఎస్ఆర్సీపీ అన్ని వేదికల్ని ఉపయోగించి దీని మీద ఫైట్ చేస్తుంది. ఖచ్చితంగా తీసుకోగానే మీ అందరికీ ఇన్ఫార్మ్ చేసి వెళ్తాం. ముందు ఆయనకి నిజంగా ఈ రాష్ట్రం మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, రాష్ట్ర విభజనలో ఏవైతే మనకు రావాల్సినవి ఉన్నాయో వాటిని ముందు పోరాడి తీసుకురమ్మనండి. అలాగే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన మేజర్ సింహభాగం ఏదైతే ఉందో దాన్ని కేసీఆర్ గారు ఈయనపై మోడీ గారి దగ్గర కూర్చొని ముందు వాటిని విభజించి తీసుకురమ్మనండి. ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడమనండి. ప్రాణం పోతుంటే మంచినీళ్ళు ఇవ్వకుండా తర్వాత బంగారు గ్లాసులో నీళ్ళు ఇస్తానంటే వాడు చచ్చిపోయాక ఏం చేస్తాడు? కాబట్టి నువ్వు చూపిస్తున్న ఈ రాజధాని అనేది ఒక బంగారు కలలాగా, అరిచేతిలో వైకుంఠంలాగా, ఆ బిల్డింగ్లు కానీ ఆ ఫ్లైఓవర్లు చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్కి రాజధానియా లేదా ప్రపంచానికి రాజధాని అర్థం కావట్లేదు. దానికి ఎక్కడా కూడా ఆ సీడీలో పేదవాడికి ప్లేస్ అనేది కనిపించటం లేదు. రాజధాని అంటే అందరూ ఉండాలి, పేదవాడు ఉండాలి, మిడిల్ క్లాస్ వాడు ఉండాలి, గొప్పవాడు ఉండాలి.